అంటే ఈ ప్రభుత్వం ఏ వర్గం ఉద్యోగులను కూడా మంచి చేయాలని కానీ ఏ వర్గం ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల గురించి దయ చూపడం కానీ ఉద్యోగుల పట్ల ఏమాత్రం జాలి లేదు, ఉద్యోగుల పట్ల ఏమాత్రం కన్సర్న్ లేదు, ఉద్యోగులు ఏమైనా పర్లేదు అనే ధోరణిలోనే ప్రభుత్వం కనబడుతుంది. అందుకే ఈ రోజు ఉద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. మేము కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పక్షాన ప్రభుత్వాన్ని కోరడం ఆపేసినాం. ప్రభుత్వం ఇన్ని రోజులు సంవత్సరం రోజులుగా ప్రభుత్వాన్ని కోరినాము, అయ్యా డిఏ ఇవ్వండి, అయ్యా ఇవ్వండి ఇవ్వండి. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం మానేసి ఉద్యోగులను విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ పోరాటానికి సిద్ధంగా ఉండండి. రేపు టీచర్ సంఘాలు ఇచ్చే ధర్నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా పూర్తి మద్దతు ఇస్తుంది. మా ఫెడరేషన్ లో అనుబంధ టీచర్ సంఘాలన్నీ కూడా వైఎస్ఆర్టీఏ గానీ, పిఎస్టీయూ గానీ, టీటీసీ అసోసియేషన్ గానీ, ఎంటీఎఫ్ గానీ, పీఆర్టీ ఇట్లా అన్ని సంఘాలు కూడా రేపు జరిగే ధర్నాకు మద్దతు ఇచ్చి పాల్గొని దాన్ని విజయవంతం చేయండి. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా రేపు విజయవాడ దద్దరిల్లేలాగా ధర్నా జరగాలి. అందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా సహకరిస్తుంది. అందులో సంఘాలను కూడా పాల్గొనాలని చెప్తున్నాం.